అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనసులో. రచయిత కారంపూడి వెంకట రామదాస్ గారు. ఇక కథలోకి వెళితే, వెలుగు రేఖలు విచ్చుకోకముందే విధి నిర్వహణలోకి దిగిన బిందు ఓ చేతిలో మాచిన ప్లాస్టిక్ గోనె సంచి, మరో చేతిలో అయస్కాంతానికి కట్టబడిన పొడగాటి తాడుని పట్టుకొని దానితో రోడ్డు మీదున్న ఇనప ముక్కల్ని ఏరుకుంటూ ముందుకు కదులుతోంది. పట్టుమని 10 ఏండ్లు నిండాలేని ఆ చిన్నారి జీవనోపాధి అదే. ముఖ్యంగా ఆమె తిరిగేది చిన్న చిన్న ఇంజనీరింగ్ పనులు చేసే షాపులున్న ఏరియాలోనే. ఎందుకంటే ఆమె పని సులువయ్యేది అక్కడే. ఆ షాపుల వాళ్ళు పారేసే నిరుపయోగమైన చిన్న చిన్న ఇనప ముక్కల్ని సులభంగా ఏరుకుంటుంది. వాటి మీద రోజుకి 50 నుండి 70 దాకా ఇట్టే సంపాదిస్తోంది. చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు జాలితో ఏదో ఒకటి తినడానికి అప్పుడప్పుడు పెడుతుంటారు. దానితో కాలక్షేపం బాగానే జరిగిపోతోంది. భవిష్యత్ అంటే అర్థం కూడా తెలియని వయసు కావడంతో చీకు చింత లేకుండా రోజులు గడిపేస్తోంది. ఆమెలాంటి అనాథ పిల్లల జీవనశైలి ఇంచుమించు అదే. ఏయ్ పిల్ల, ఇట్రా అంటూ బిందుని పిలిచింది కామాక్షి. కామాక్షి పిలుపు బిందుకి సంతోషాన్నిచ్చింది. ఎవరైనా పనిగట్టుకు పిలిచారంటే పట్టెడన్నమో లేదా పలహారమో పెట్టడానికేనని ఆమెకు తెలుసు. అందుకే ఆ సంతోషం. అమ్మా చెప్పుండ్రి అంది ఆశతో. ఇట్టా కూర్చొని ఈ టిఫిన్ తిను అంటూ ఓ 4 అట్లు ఓ పేపర్ ప్లేట్లో పెట్టి ఇచ్చింది కామాక్షి. ఎందుకో ఆ పిల్లని చూస్తే కామాక్షికి జాలేసింది. చక్కగా చదువుకోవలసిన వయసులో చేత జోలె పట్టి జీవనోపాధికి ఏదేదో చేస్తూ పొట్ట పోసుకుంటున్న ఆ పిల్లని చూస్తే ఆమె మనసు కలుక్కుమంది. ఆ మాటకొస్తే ఆ మాత్రం హృదయమున్న ఎవరికైనా ఈ తలంపు తప్పదు. చింపిరి జుట్టు, చిరిగిపోయిన గౌనులో ఉన్న బిందుని చూసి కామాక్షి ఎందుకో తట్టుకోలేకపోయింది. టిఫిన్ ఆవురావురుగా తింటున్న బిందు కళ్ళతోనే కామాక్షికి కృతజ్ఞతలు చెప్పింది. నీ పేరేంటి అని అడిగింది కామాక్షి. కామాక్షి మాటలు కలుపుతూ అడుగుతుంది. బిందు తలగొక్కుంటూ అంది. తన పేరెందుకు అడిగిందో తెలియక తికమకతో, ఏమైనా చదువుతున్నావా? చదువా నవ్వింది బిందు. నాకు ఈ పనితోనే దినమంతా సరిపోద్ది. అయినా నన్నెవరు చదివిస్తారు? ఇంతకీ నీకెవరైనా ఉన్నారా? అనుమానంగా అడిగింది కామాక్షి. ఈ ప్రశ్నకి బిందు ఓ క్షణం ఆలోచించింది. పైన ఆకాశాన్ని, కింద నేలకేసి ఒక్కసారి చూసి వాటినే తన వాళ్ళుగా చూపుడు వేలితో చూపించింది. ఎందుకో ఆ మాట నోటితో చెప్పడానికి ఆమె గొంతు పెగల్లేదు. మౌనంగానే తనకెవరూ లేరని ఆ పిల్ల చెప్పిన తీరుకి కామాక్షి ఆశ్చర్యపోయింది. ఉండు అంటూ లోపలికి వెళ్ళింది కామాక్షి. ఎందుకుండమందా అని ఆలోచనలో పడింది బిందు. బయటకొచ్చిన కామాక్షి చేతిలో 4-5 గౌన్లున్నాయి. వాటిని బిందుకిస్తూ, ఇవి తీసుకో, మా చెల్లెలి కూతురివి. ఎవరైనా పేదింటి పిల్లకిమ్మని ఇచ్చింది. నీకు సరిగ్గా సరిపోతాయి అంది కామాక్షి. బిందు మొహం ఆనందంతో వెలిగిపోయింది. మంచిగున్నాయమ్మా అంటూ సంతోషంగా పుచ్చుకుంది. తిండి పెట్టి బట్టలిస్తివి. ఏదైనా పని చేసేదుంటే చెప్పరాదు, చేస్తాను అంది బిందు. బిందు ఆత్మాభిమానానికి ఆశ్చర్యపోయింది కామాక్షి. సర్లేవే, నీ చేత ఏదో పని చేయించేందుకు ఇవన్నీ ఇవ్వలేదు. ఏదైనా పని పడితే చెప్తాలే నవ్వుతూ అంది కామాక్షి. ఇంతకీ నీ ఇల్లెక్కడా అని అడుగుతుంది కామాక్షి. ఈ గల్లీలన్నీ నాయే. దొరికిన చోటు తినడం, నిద్రొచ్చిన కాడ పండుకోవడం అంటూ ఆనందంగా నవ్వుకుంటూ ముందుకు సాగిపోయింది బిందు. ఏమిటి పిల్ల, చీకు చింత లేకుండా ఎంత నిశ్చింతగుంది. తెలిసి తెలియని వయస్సు. ఈ మహానగరంలో ఈమెలా ఎందరో అనుకొని నిట్టూర్చింది కామాక్షి. కామాక్షి, మన మురళికి ఆస్ట్రేలియాలో చదువుకై బ్యాంకు లోన్ అప్లై చేశాం కదా, అది శాంక్షన్ అయింది సంబరంగా చెప్పాడు మోహన్. అలాగా, చాలా మంచి వార్త చెప్పారండి. పాస్పోర్ట్ కూడా వచ్చేసింది. ఇహ మనవాడు ఏ ఆటంకం లేకుండా విదేశాలకెళ్ళి చదువుకోవచ్చు. వచ్చే శుక్రవారం మంచి రోజు. అంటే ఇంకో 5 రోజులు మాత్రమే ఉంది. ఆ రోజుకు టికెట్ తీసుకుంటే మంచిది. ఏమంటారు? అవును కామాక్షి, ఆల్రెడీ అక్కడ క్లాసెస్ మొదలయ్యాయి. ఇదిగో లోన్ గురించేగా లేట్ అయింది.
ఇప్పుడా ఆ అడ్డంకి కూడా తొలగిపోయింది. మురళి ఇక ఎంత తొందరగా వెళితే అంత మంచిది అన్నాడు మోహన్. కామాక్షి మొహంలో ఒక్కసారిగా దిగులు ఆవరించింది. ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఆమెలో సడన్గా కలిగిన ఈ మార్పుకి కారణం మోహన్ ఊహించకపోలేదు. అర్థమైంది కామాక్షి, నీలో ఈ దిగులు నీ ముద్దుల కొడుకు నీకు దూరంగా వెళ్ళిపోతున్నాడనే కదా నన్నంటున్నారు. ఆ బాధ మీకు లేదా? వాడు మీకు మాత్రం ముద్దుల కొడుకు కాదా? కాకపోతే మీ మగాళ్ళు బయటపడరు. నిజమే చెప్పావు. నాకు మనసులో ఏదో మూల ఆ బాధ లేకపోలేదు. జీవితంలో పైకి రావాలంటే ఈ రోజుల్లో ఇలాంటివి తప్పవు అన్నాడు మోహన్. ఇక షాపింగ్ అది చేసి వాడికి కావలసినవి కొనేస్తే సరిపోతుందండి. సరే, మురళికి ఏం కావాలో వాడినే తీసుకెళ్ళి కొనిపెట్టు. నేను ఆ టికెట్ల పని చూస్తా అన్నాడు మోహన్. అప్పుడే ఇంటికొచ్చిన మురళిని చూసి కామాక్షి, ఒరే రారా, ఇప్పుడే మీ నాన్న శుభవార్త తీసుకొచ్చారా? అదే బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిందంట. వచ్చే శుక్రవారమే నీ ప్రయాణం సంబరంగా అంది కొడుకుతో. రాబోయే శుక్రవారమా నా ప్రయాణం? ఆశ్చర్యంగా అన్నాడు మురళి. ఆ వెంటనే అతడి మొహంలో ఏదో ముభావత చోటు చేసుకుంది. ఇది గమనించకపోలేదు మురళి తల్లిదండ్రులు. ఆ వెంటనే, ఏంట్రా నీ ఫ్రెండ్స్ను వదిలి వెళ్ళాలనా ఆ దిగులు అన్నాడు మోహన్. మీరుండండి, వాడికి మనల్ని వదిలి వెళ్ళాలని ఓవైపు బెంగగా ఉంటే ఏంటా మాటలు? వెంటనే కొడుకుని వెనకేసుకొచ్చింది కామాక్షి. సరే సరే, మీరు షాపింగ్ పనులను చూడండి, నేను ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళొస్తా అంటూ మోహన్ బయటకెళ్ళాడు. మోహన్కి చాలా సంతోషంగా ఉంది. తను కోరుకున్నట్టు కొడుకుని మెడిసిన్ చదివిస్తున్నాడు, అది ఆస్ట్రేలియాలో. ఇక కొడుకు భవిష్యత్తు గురించి చింత అనవసరం. కొడుకుని విదేశాల్లో చదివిస్తున్నాడని నలుగురు అంటుంటే ఎంత గొప్ప! ఆ ఆనందమే వేరు. తనకి తెలిసిన ట్రావెల్స్ కంపెనీకి వెళ్ళి టికెట్ బుక్ చేసి ఆ పని ముగించుకొని తిరుగుముఖం పట్టాడు మోహన్. ఆ రోజు గురువారం ఉదయాన్నే కామాక్షి వాళ్ళింట్లో పెద్ద దుమారమే రేగింది. తెల్లవారితే ప్రయాణం పెట్టుకొని ఉదయాన్నే పాస్పోర్ట్ కనపడ్డం లేదంటూ మురళి బాంబు పేల్చాడు. ఏంరా, ఎక్కడ పోగొట్టుకున్నావు? అయినా ముఖ్యమైన పాస్పోర్ట్ విషయంలో అంత అజాగ్రత్త ఏంట్రా అంటూ కంగారు పడుతూ ఇల్లంతా వెతకడం మొదలుపెట్టాడు మోహన్. మీరుండండి, కంగారు పడకుండా వెతికితే అదే దొరుకుతుంది అని భర్తతో అందే కానీ ఆమెకి మనసులో ఒకటే కంగారుగా ఉంది. ఒరే మురళి, నీ గదిలో బాగా వెతుకు, ఉండు నేను కూడా వచ్చి వెతుకుతా అంటూ కామాక్షి కొడుకు గదిలో అడుగుపెట్టింది. కప్బోర్డ్, టేబుల్, డ్రాయర్, అర్మారరు అన్నీ వెతికారు. ఒకటేంటి, మొత్తం ఇల్లంతా వెతికినా లాభం లేకపోయింది. వెతికినవే 10 సార్లు వెతికారు, కానీ ఫలితం శూన్యం. అతి కష్టం మీద కోపాన్ని అణచుకున్నాడు మోహన్. కామాక్షికైతే దుఃఖం ఆగలేదు. వారికి ఏం చేయాలో పాలుపోలేదు. వెతికిన చోటల్లా వస్తువుల్లో చిందరవందరగా ఉంది. వాటిని సర్దే ఓపిక, ఆసక్తి వారిలో లేక ఎక్కడివక్కడే పడేసి దిగాలుగా కూలబడ్డారు. మురళికి తల్లిదండ్రుల వైపు సూటిగా చూసే ధైర్యం చాలడం లేదు. ఏమండి, ఇప్పుడేం చేద్దామండి? నిరాశతో అంది కామాక్షి. ఏముంది, పోలీస్ కంప్లైంట్, డూప్లికేట్ కోసం అప్లై చెయ్యాలి, నానా తంటాలు. అది రావడానికి ఎన్ని రోజులో, ఎన్ని పాటలో. రేపటి ప్రయాణం రద్దు, వేల కొలది పోసికొన్న టిక్కెట్టు బుగ్గిపాలు. ఈ మాటలంటుంటే మోహన్కి దుఃఖం ఆగలేదు. ఇంతలో తలుపు చప్పుడైంది. విసుగ్గానే లేచి వెళ్ళి తలుపు తీసింది కామాక్షి. ఎదురుగా బిందు. కామాక్షి ఉన్న పరిస్థితిలో మరొకరైతే బిందుని తిట్టి తరిమేసేవారే. కానీ ఆమె కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఏమిటన్నట్టు ఆ పిల్ల వైపు మొహం చిట్లించి చూసింది. అమ్మా, ఈ పుస్తకం మీదే కావాలనా, జర చూడండ్రి అంటూ బిందు చిన్న సైజు నీలం కలర్ పుస్తకాన్ని కామాక్షి చేతిలో పెట్టింది. అది మురళి పాస్పోర్ట్. కామాక్షి ఆనందానికి అవధుల్లేవు. ఒక్క క్షణం సర్వం కోల్పోయిన దానిలా ఉన్న కామాక్షి ఇప్పుడు ఒక్కసారిగా సమస్తం లభించిన తృప్తి, కంటి వెంట కన్నీటి బొట్లు ఆమెకు తెలియకుండానే రాలాయి. కాకపోతే అవి ఇంతకు ముందులా దుఃఖంలో వచ్చినవి కావు, ఆనంద బాష్పాలు. అవును, మరి బిందు అందించింది సామాన్యమైందా? ఏమండి, మురళి పాస్పోర్ట్ దొరికిందండి, సంతోషంతో కేకలాంటిదే వేసింది కామాక్షి. ఏంటి, పాస్పోర్ట్ దొరికిందా? ఆనందంతో ఉరుకున కామాక్షి వద్దకొచ్చాడు మోహన్. ఇదిగో మురళి పాస్పోర్ట్ ఈ పిల్లకి దొరికింది సంబరంగా చెప్తూ
బిందు 2 చేతులు పట్టుకొని లోనికి తీసుకొచ్చింది కామాక్షి. ఈ పిల్లకా దొరికింది, ఏమైనా నిజంగా మనం అదృష్టవంతులం అన్నాడు మోహన్ బిందు వైపు ఆప్యాయంగా చూస్తూ. అవునండి, ఈ పిల్ల మన వీధిలో పనికిరాని వస్తువుల్ని ఉదయాన్నే లేచి ఏరుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. పాస్పోర్టుని మనవాడు రోడ్డు మీద పారేసుకున్నట్టున్నాడు, ఈ పిల్లకి దొరికింది. ఇక మనం ఇల్లంతా ఎంత గాలించి ఏం లాభం? అసలు విషయం అర్థమైనట్టు అంది కామాక్షి. ఒరే మురళి, నీ పాస్పోర్ట్ దొరికిందిరా, బయటకిరా అంది తన గదిలో ఉన్న కొడుకుని కేకవేస్తూ. బిందు, నీకు దొరికిన ఈ పుస్తకం విలువేంటో నీకు తెలుసా ఓ జీవితం? కామాక్షి నోట ఉద్వేగంగా వెలువడ్డాయి ఆ మాటలు. బిందు తన మాటల్ని అర్థం చేసుకోగలదా అని ఆలోచించే స్థితిలో లేదు కామాక్షి. అవును బిందు, నువ్వు ఈరోజు మాకు చాలా మేలు చేశావు, ఉండు అంటూ మోహన్ లోనికెళ్ళి 1000 నోటు తీసుకొచ్చి బిందుకిచ్చాడు. సారు, నాకొద్దు. ఏందది? పాస్పోర్టు. ఏదో నాకు తెలియదు కానీ అది నాకు దొరకలేదు సార్ అంటూ కాసేపాగింది బిందు. ఏంటి, నీకు దొరకలేదా? మరి ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆశ్చర్యంగా అడిగాడు మోహన్. కామాక్షి ఇద్దరు అది అది అంటూ చెప్పడం ప్రారంభించింది. వాతావరణం చాలా చల్లగా ఉంది. సమయం అర్ధరాత్రి 12. బిందు మోకాళ్ళని డొక్కలో పెట్టుకొని ముడుచుకొని పడుకొని నిద్రపోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయినా నిద్ర పట్టడం లేదు. పైన పేరుకి పైకప్పున్న చుట్టూ ఓపెన్. ఓ షాప్ నీడలో, అది కటిక నేలపైన మధ్య మధ్యలో రివ్వు రివ్వున దూసుకుపోతున్న వాహనాలు ఆమె నిద్రని భంగపరుస్తున్నాయి. అందుకే ఆమెకి నిద్ర కరువైంది. ఇంతలో మోటార్ సైకిల్ పైన ఓ యువకుడు వచ్చి బిందు పడుకున్న దగ్గరలో ఆగాడు. మోటార్ సైకిల్ దిగి ఇటు అటు చూశాడు. ఎవ్వరూ లేరు. రోడ్డంతా నిర్మానుష్యం. స్టాండ్ వేశాడు. మోటార్ సైకిల్ సౌండ్ దగ్గరగా వచ్చి ఒక్కసారిగా ఆగిపోవడంతో ఏంటి చెప్పమా అని ముసుగులో నుంచే తొంగి చూసింది. ఎదురుగా లీలగా ఓ యువకుడు. కండ్లు చిట్లించుకొని ఆ చీకట్లో అతడు చేసే పనిని ఆశ్చర్యంగా తిలకించింది. మోటార్ సైకిల్ నుండి కిందకు దిగిన ఆ యువకుడు మరోసారి అటు ఇటు చూసి తననెవరూ గమనించడం లేదని నిర్ధారించుకొని జేబులో నుండి ఓ వస్తువుని తీసి అక్కడున్న మున్సిపాలిటీ చెత్తకుండలో పడేసి తిరిగి బైకెక్కి వెళ్ళిపోయాడు. బిందు ఆ యువకుడిని గుర్తుపట్టడానికి ఆ చీకట్లోనే ప్రయత్నించింది. ఆ యువకుడు అదే వీధిలో ఉన్న ఓ ఇంట్లోకి వెళ్ళిపోవడం కూడా గమనించింది. బిందు వెంటనే లేచి ఆ చెత్త కుండీలో పడేసిన ఆ వస్తువు ఏంటా అని తీసి చూసింది. అది నీలం రంగులో కొద్ది పేజీలున్న చిన్న పుస్తకం. లోపలున్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయింది. పారేసి వెళ్ళిపోయిన యువకుడి పోలికలతో ఉన్నది ఆ ఫోటో. ఒక్క విషయం అర్థమైంది బిందుకి, ఆ పుస్తకం ఆ వ్యక్తికి సంబంధించిందే అని. బిందు ఆ యువకుడు దూరిన ఇంటికేసి నడిచింది. ఆ ఇల్లు చేరుకున్న ఆమె మరింత ఆశ్చర్యపోయింది. ఆ ఇల్లు ఆ రోజు తనకి తిండి పెట్టి బట్టలిచ్చిన దేవతదని గుర్తుపట్టింది. అయితే అప్పటికే ఇంట్లో లైట్స్ ఆపేసి అంతా నిశ్శబ్దంగా ఉండటంతో ఉదయాన్నే ఆ అమ్మని కలుద్దామని నిర్ణయించుకుంది. నిన్న రాత్రి నే చూసిన పోరోడు మీ అబ్బాయే. దీన్ని పొరపాటున పారేసుకోలే, కావాలనే దీన్ని ఆడ పాడేసి పోయుండు అంటూ కామాక్షితో చెప్పింది బిందు. అప్పుడే అక్కడికొచ్చి అంతా విన్న మురళి అదిరిపడ్డాడు. కామాక్షి మోహన్లు నివ్వెరపోయారు. షాక్ తిన్నారు. అలా ఇలా కాదు, పెద్ద షాక్. వారి కాళ్ళ కింద నేల కంపించినట్లయింది. ఇద్దరూ మురళికేసి చూశారు. ఆ చూపులు నిప్పులు కక్కుతున్నాయి. ముందు తేరుకుంది మోహనే. ఏంరా, ఆ పిల్ల చెప్పింది నిజమా? కంపిస్తున్న కంఠంతో అడిగాడు మోహన్. తన మౌనంతో ఆ పిల్ల చెప్పింది నిజమేనని తేల్చేశాడు మురళి. నిశ్చేష్టులయ్యారు ఇద్దరూ. ఎందుకు చేశావిలా? నిస్పృహతో కీచుగా వెలుపడింది ఆ మాట మోహన్ గొంతు నుండి. నాకు ఆస్ట్రేలియా వెళ్ళడం ఇష్టం లేదు నాన్న అన్నాడు మురళి. ఇక తనలోని మానసిక సంఘర్షణని తట్టుకోలేక. ఆశ్చర్యపోవడం తల్లిదండ్రులిద్దరి వంతైంది. ఏంట్రా మురళి, నువ్వు చేసిన పిచ్చి పని చాలక ఆ మాటలేంటి? విదేశాలు వెళ్ళడానికి అందరూ ఎగిరి గంతేస్తారు. నీకేమైంది? అయినా ఈ విషయం ఇంతదాకా వచ్చాక చెప్పడమేంటి? కోపంగా అంది కామాక్షి. మురళి మూగనోము నోచాడు. ఒరే, అలా మౌనంగా ఉండకురా, భరించలేకపోతున్నాను. చెప్పు, అసలు ఏముంది నీ మనసులో? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నామో తెలుసా? బాగా మార్కులు తెచ్చుకున్నావన్న కారణంతో నా స్తోమతకి మించి పడరాని పాట్లు పడి నిన్ను విదేశాలకి పంపడానికి ఏర్పాటు చేశాను. ఇవన్నీ ఎందుకు? ఎవరి కోసం? ఇష్టం లేనప్పుడు ముందే ఎందుకు అడ్డు చెప్పలేదు?
ఇప్పుడొచ్చి ఈ నాటకం దేనికి నిలదీశాడు మోహన్. చెప్తా నాన్న చెప్తా. నాకు మన దేశంలోనే చదువుకోవాలనుంది. నాకు మీరన్నా, ఈ ఊరన్నా, ఈ దేశమన్నా చాలా చాలా ఇష్టం. నా మాతృభూమిని, మాతృమూర్తులని విడిచిపెట్టి ఉండలేనని ఈ కొద్ది రోజుల్లో తెలుసుకున్నాను. ఏం నాన్న, ఇక్కడి చదువులు పనికిరావా? ఇక్కడ చదివి ఎవరు డాక్టర్లు కావటం లేదా? ఒక్క విషయం నాన్న, విదేశాల్లో చదువుకున్నా అక్కడ కూడా పాఠాలు చెప్పేది 40% భారతీయ ప్రొఫెసర్లే అన్న నిజం మీకు తెలియదేమో. తల్లిదండ్రులు కింద మీద పడి పిల్లల్ని విదేశాల్లో చదివించడం, ఆపై ఖర్చు పెట్టింది రాబట్టుకోవడానికి పవిత్రమైన వైద్య వృత్తిని వ్యాపారం చేయడం, ఇదేగా మన దేశంలో ఈ మధ్య జరుగుతోంది. సామాన్యులకి ఉపయోగపడని ఉన్నత విద్యలు సాధించి ఏం లాభం? తెలివితేటలున్న విద్యార్థి ఎక్కడ చదివినా ఒకటే. ఉత్తమ ఆశయాలు నాకు ఉన్నాయి. మనిషి తలుచుకోవాలే కానీ ఎక్కడ చదివినా అది ఏ ఫీల్డ్ అయినా అత్యున్నత శిఖరాన్ని అధిరోహించవచ్చునన్నది నా అభిప్రాయం. అందుకు విదేశీ చదువులే అక్కర్లేదు. కాసేపాగి తిరిగి అందుకున్నాడు మురళి. మీ శక్తికి మించి నన్ను విదేశాలకి పంపుతున్నారని నాకు బాగా తెలుసు. మీ త్యాగాల నిచ్చెన మీద నేను అందలం ఎక్కలేను నాన్న. మీరు చేస్తున్న ప్రయత్నాలకి ఇంతవరకు అడ్డు ఎందుకు చెప్పలేదంటే, ప్రయాణంలోపు నా మనసుతో రాజీ పడొచ్చులే అని ఆశించా. మనఃపూర్వకంగా ప్రయత్నించాను కూడా. కానీ ఇటు నా మనసుకి, అటు నా మీద మీరు పెట్టుకున్న ఆశలకి మధ్య నాలో జరిగిన మానసిక సంఘర్షణలో ఇన్ని రోజులు పూర్తిగా నలిగిపోయాను నాన్న. చివరికి నా మనసుని చంపుకునే ప్రయత్నంలో పూర్తిగా విఫలమైనాను. దాంతో ఏం చెయ్యాలో తోచక ఈ పిచ్చి పని చేశాను. వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక తండ్రిని కౌగిలించుకొని భోరుమన్నాడు మురళి. కొద్ది నిమిషాల పాటు అక్కడ కఠోర నిశ్శబ్దం. కొడుకు మనోభావాలని తెలుసుకొని మోహన్ విస్తుపోయాడు. అతడికి తెలియకుండానే కొడుకు తల నిమురుతూ, నీ మనసులో ఏముందో ఇప్పుడు తెలిసిందిరా. నిన్నర్థం చేసుకోకుండా ఎంతసేపు నా దృష్టిలో నేను ఆలోచించుకుపోయానే కానీ నీ మనసు నొప్పిస్తున్నానని ఇన్నాళ్ళు ఈ చేతుల మీదుగా పెంచిన పెద్ద చేసినా కూడా గ్రహించలేకపోయాను. సరే, జరిగిందేదో జరిగింది. ఇక పూర్తిగా నీ ఇష్టం. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోయాడు మోహన్. ఇటు కామాక్షి కళ్ళు వర్షిస్తున్నాయి. ఆమె ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. ఎంతలో పెద్ద ఆపద తప్పింది. ఎదిగి ఎదగని వయసులో సునిశ్చిత మనస్కులైన పిల్లలు తమ ఇష్టాయిష్టాలని వ్యక్తపరచలేక తమలో తామే మదన పడుతూ ఒంటరితనాన్ని భరించలేక చివరికి ఆత్మహత్యలు చేసుకునే వారిని ఎందరిని చూడలేదు. అప్పుడు తల్లిదండ్రులకి మిగిలేదేమిటి? మానసిక క్షోభ మాత్రమే. తన కొడుకు విషయంలో అలా జరగకుండా పెద్ద ముప్పు తప్పింది. అందుకే ఆమెకి సంతోషంగా ఉంది. ఎదురుగా ఇదేమీ అర్థం కాకుండా పిచ్చి చూపులు చూస్తున్న బిందుని దగ్గరకు తీసుకుంది. బిందు, ఈరోజు నీ మూలంగా మా అబ్బాయిని అర్థం చేసుకున్నాం. నువ్వు మాకు చేసిన మేలు సామాన్యమైంది కాదు. తృణమో పనమో ఇచ్చి తీర్చుకునే రుణం కాదీది. నీకు చదువంటే ఇష్టం ఉంటే చెప్పు. మాకు చేతనైన సహాయం మేము చేస్తాం స్థిరంగా అంది కామాక్షి. మోహన్ తన భార్య నిర్ణయాన్ని మనసులోనే అభినందించాడు. ఈ మాటలకి బిందు మొహంలో ఏదో ఆశ తలుక్కుమంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.